రైతులకు నేర్పించమని ఆయనను పంపించింది సార్. ఇంకా టీఆర్ఎస్కి పునర్జీవనం రాదనే నేను అనుకుంటా ఉన్నాను. సార్ నందు తెలుగు పాపులర్ టీవీ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు బీజేపీలోకి హరీష్ రావు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? హరీష్ రావు గారితో పాటు చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి, ఇంతకాలం మేము చేసిన తప్పు, రేపటి నుంచి మీతో కలిసి పనిచేస్తామని వస్తే మీరు వచ్చినా కానీ ఖచ్చితంగా కండువా వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా స్వాగతిస్తాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ ఆర్ బార్ ఆర్ వ్యక్తిగతంగా వెంజెన్స్ నాకు ఎవరి మీద లేదు. పార్టీ ఎదుగుదల కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మా సిద్ధాంతాన్ని నమ్మి మా కోసం పనిచేస్తామంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆడున్న ఉల్ఫా తీవ్రవాదుల దగ్గర నుంచి ఈడున్నటువంటి నక్సలైట్ మిత్రులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి కాషాయం కండువాన్ని నమ్మి పనిచేస్తామని వస్తే వి వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. దాంట్లో హరీష్ గారికి, కేటీఆర్ గారికి, చంద్రశేఖరరావు గారికి కూడా మీ ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా వచ్చి కండువా కప్పుకోమని ఓపెన్ గా ఆహ్వానాన్ని కూడా పలుకుతా ఉన్నాం. సార్ నేను ప్రశాంత్, ఈహా టీవీ సార్. ప్రధానంగా